ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మరియు ఇతర సిఐడి కేసులపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల విచారణ తీరుపై దేశం అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఏపీ సిఐడి అధికారులు అనుసరించిన దర్యాప్తు సరళిని ఉద్దేశించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో సిఐడి అధికారులు అనుసరించిన విధానాలు రాజకీయ కక్షాదింపులో భాగంగా ఉన్నాయన్న కోణంలో న్యాయస్థానం పరిశీలిస్తుంది. ప్రధానంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A నిబంధనలను పాటించకుండా ఒక ప్రజాప్రతినిధిపై లేదా మాజీ ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు గతంలోనే ప్రశ్నించింది. తాజాగా విచారణ సందర్భంలో సిఐడి అధికారులు సమర్పించిన ఆధారాలు మరియు అభియోగ పత్రాల్లోని లోపాలపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సిఐడి అధికారులు చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించారని ఒకవేళ న్యాయస్థానం నిర్ధారిస్తే అది భవిష్యత్తులో దర్యాప్తు అధికారులకు పెద్ద గుణపాఠంగా మారుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడుపై మోపిన ఇతర కేసులైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఆన్సైడ్ భూముల వ్యవహారంలో కూడా సిఐడి తీరును కోర్టు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప రాజకీయ యంత్రాంగం చేతిలో కీలుబొమ్మలా మారకూడదని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించినట్లు సమాచారం. సిఐడి అధికారులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మరియు బెయిల్ రద్దు అభ్యర్థనను విచారిస్తున్న క్రమంలో న్యాయమూర్తులు చేసిన మౌఖిక వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. చట్టం తన పని తాను చేసుకుపోవాలని, కానీ అది వ్యక్తిగత ప్రతీకారానికి వేదిక కాకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పరిణామాలు ఏపీ సిఐడిలో కీలక బాధ్యతలను సేకరించిన అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో తప్పుడు కేసులు నమోదు చేసినట్లు రుజువైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దర్యాప్తు సంస్థ స్వయం ప్రతిపాది మరియు చట్టబద్ధతను సంబంధించిన అంశాలని కోర్టు భావిస్తుంది. చంద్రబాబు నాయుడు కేసులో వెలువడబోయే తుది తీర్పులు ఏపీ రాజకీయ భవిష్యత్తును మరియు అధికార పనితీరును నిర్దేశించేలా ఉంటాయని స్పష్టం అవుతుంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు సిఐడి అధికారులు గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కేసుల విచారణలో సుప్రీంకోర్టు చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థ ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దర్యాప్తు సంస్థ పనితీరుపై కీలక ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్డేట్. ఈ వీడియో ద్వారా కేసులలో సిఐడి తీసుకున్న నిర్ణయాలు మరియు న్యాయస్థానంలో జరిగిన పరిణామాలు మీరు వివరంగా తెలుసుకోవచ్చు.